పూర్వం సకలరాయపురం అనే అగ్రహారంలో పాపయ్య శాస్త్రి అనే పండితుడు ఉండేవాడు. పౌరోహిత్యంతో పాటు యజ్ఞాలు యాగాలు నిర్వహించేవాడు. ఇతని టీంలో పాపయ్య శాస్త్రితో పాటు 15 మంది పండితులు ఉండేవారు. ఒక మరుసటి రోజున భూపాలపురంలో హోమ నిర్వహణ చేయాల్సి ఉంటే 15 మంది అగ్రహారికులు ముందు రోజే ప్రయాణమయ్యారు. అలా కాలినడకన వెళ్తున్నారు. భయంకరమైన అడవి దాటాల్సి వచ్చింది. అలా నడుచుకుంటూ వెళ్తున్న బాపనలను కరుడుగట్టిన దారి దోపిడీ ముఠ అడ్డగించి అందరినీ కాళికాలయానికి పట్టుకుపోయారు. గుడిని చేరిన తర్వాత మీ దగ్గరున్న సొమ్మంతా ఇవ్వండి, లేదంటే అమ్మవారికి అందరినీ బలి ఇచ్చేస్తామని దొంగలు బెదిరించారు. పాపం పండితులు గజగజ వణికిపోసాగారు. ఇంతలో కాళికామాత భీకర శబ్దం చేస్తూ మీలో సగం మంది నాకు బలి కావాలి, లేదంటే అందరినీ మింగుతానంది. దొంగలు భయంతో కొయ్యబారి పోయారు. పాపయ్య శాస్త్రి ఎలాగైనా తన వారిని రక్షించుకోవాలని ఒక ఉపాయం ఆలోచించి, అమ్మా జగన్మాత, పూర్తిగా బ్రాహ్మణులను పూర్తిగా దొంగలను బలి తీసుకోవడం సమంజసం కాదు. మేము 30 మంది వరుసగా నిలబడతాం. ఆ వరుసలో ప్రతి 9వ వాడిని బలి తీసుకొని నీ ఆకలి చల్లార్చుకోమని ప్రాధేయపడ్డాడు. కాళిక సరేనంది. చదువురాని దొంగలు కూడా సరేనన్నారు. అప్పుడు పాపయ్య శాస్త్రి తనతో పాటు మిగిలిన 29 మందిని వరుసలో నిలబెట్టాడు. ఇప్పుడు ఆ వరుసలో 30 మంది ఉన్నారు. అన్నమాట ప్రకారం ఆ వరుసలో ప్రతి 9వ వాడిని అంబ బలి తీసుకుంది. గమ్మత్తేమిటంటే ఆ వరుసలో ప్రతి 9వ వాడు దొంగే అయినాడు. ఇలా తెలివిగా పాపయ్య శాస్త్రి దొంగలను మాత్రమే బలి కానించి తన పండితులను కాపాడుకున్నాడు. ఇంతకీ పాపయ్య శాస్త్రి యుక్తిగా ఎలా బాపనలను దొంగలను నిలబెట్టాడో తెలుసా? ఇలా నిలబెట్టాడు, చూద్దాం. X బ్రాహ్మణ పండితులు, O దోపిడి దొంగలు. 4 బ్రాహ్మణులు, 5 మంది దోపిడి దొంగలు. మళ్ళీ 2 బ్రాహ్మణులు, 1 దోపిడి దొంగ. 3 బ్రాహ్మణులు, 1 దోపిడి దొంగ. 1 బ్రాహ్మణుడు, 2 దోపిడి దొంగలు. తర్వాత మళ్ళీ 2 బ్రాహ్మణులు, 3 దోపిడి దొంగలు. 1 బ్రాహ్మణుడు, 2 దోపిడి దొంగలు. 2 బ్రాహ్మణులు, 1 దోపిడి దొంగ. ఈ రకంగా నిల్చోబెట్టిందనమాట. ఈ కథలో చమత్కారయుత 2 పద్యాలు కూడా పెద్ద బాలశిక్షలో ఉన్నాయి. అవేమిటంటే, తార్కికుల్ 4 తస్కరులేవురు, శ్రోత్రియులిద్దరు చోరుడొకడు, భూసురుల్ 3 ముడియవి పొక్కడు, సకలార్థ నిపుణుండు శాస్త్రియొకడు, ఎల్లాపులిద్దరు యాచకులిద్దరు, బరివాన్రు 3 బాపడొకడు, ఆగడీలిద్దరు ఆరాధ్యులిద్దరు, దుష్టాత్ముడైనట్టి దొంగయొకడు. తేటగీతి. అరసివారలనొక శక్తి యశనమునకు సగము గోరగా, నవసంఖ్య జగతి సురుడు చెప్ప, దొంగలు హతమైరి చేటు దప్పి, విజయమందిరి 50,000 విప్రులెల్లా.